ముచ్చట్లు. ఈరోజు మనం ఈజీగా, హెల్తీగా ఒక పర్ఫెక్ట్ న్యూట్రిషన్‌తో కూడిన మీల్ ఒకటి చూపించేస్తాను చూసేయండి. దానికోసం మనం ఒక టొమాటో, కొన్ని బీన్స్ అండ్ ఒక క్యారెట్, ఒక ఆనియన్‌ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు రైస్ వాష్ చేసుకుని బాగా నీట్గా అది వేసుకోవాలండి. అండ్ ఒక గ్లాస్ నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదండి, మూంగ్ దాల్, దాన్ని కూడా వేసుకోవాలి. 1:1 రేషియో అనమాట. సో దాంట్లో ఒక ఆనియన్, మనం చాప్ చేసుకున్నవన్నీ అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నైటే సోక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా వేసుకుని, ఎంత వాటర్ కావాలో అంత వాటర్, గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఆ వాటర్ పోసుకొని విజిల్ వేయించుకోవడమే. ఒక 2-3 విజిల్స్ రావాలండి, మెత్తగా అవ్వాలి. ఈలోపు మనము ఇంకా మన మీల్ని హెల్తీగా ఇంకా న్యూట్రిషన్గా చేయడం కోసం పన్నీర్ని కూడా గ్రిల్ చేసుకుందాము. దానికోసం కొద్దిగా కారము, సాల్ట్, కొద్దిగా పెరుగు, ఒక హాఫ్ లెమన్ వేసుకుని దీన్ని మొత్తం పన్నీర్కి అంతా బాగా పట్టించేసుకుని ఒక్క 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చుకుంటే పన్నీర్ బాగుంటుంది. నేను ఈచ్ సర్వింగ్కి 50 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిలే యూస్ చేస్తున్నానండి. అది వేసుకుని మన పన్నీర్ని గ్రిల్ చేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ గ్రిల్ చేసే ప్యాన్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 విజిల్స్ వేసుకున్న తర్వాత ఇలా మెత్తని కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్స్కి గట్రా వెళ్ళినప్పుడు ఈవినింగ్ పూట ఇలా మనకి ప్రసాదం కింద పెడతారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ అదే ఫ్లేవర్ ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని మనం తడక పెట్టేసుకుందాము. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యూస్ చేస్తున్నాను, ఆయిల్ కాదు. గీ వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా ఆవాలు వేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా తడక పెట్టేసుకోవడమే. కొంచెం ఉంటే కొత్తిమీర ఆర్ మీ దగ్గర కరివేపాకు అవైలబుల్ ఉంటే కర్రీ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. ఇదంతా బాగా వేగిన తర్వాత మన కిచిడిలో వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. హింగువ, కొద్దిగా కారం, ఇదంతా బాగా వేగిన తర్వాత కిచిడిలో వేసుకొని కలిపేసుకోవడమే. మీకు కనుక హెల్తీగా, ఫిల్లింగ్గా, ప్రోటీన్గా తినాలంటే కనుక ఈ కిచిడిని ట్రై చేసేయండి విత్ గ్రిల్డ్ పన్నీర్తో. దీంట్లో 400 కిలో క్యాలరీస్ అండ్ 23 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్తో పాటు 14 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఫర్ వెయిట్ లాస్, మజిల్ బిల్డింగ్ కూడా. అండ్ స్టమక్ని లైట్గా ఉంచుతుంది, ఫుల్గా ఉంచి న్యూట్రిషన్స్ ఇస్తుంది, టేస్టీ కూడా. సో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటివి ఎన్నో హెల్తీ రెసిపీస్ చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.